అధికారంలోకి వచ్చి 4 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఉచిత ఇసుక హామీ నెరవేరడం లేదని సిపిఎం నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలోని మైనింగ్ కార్యాలయం వద్ద ఇవాళ సిపిఎం నాయకులు ఆందోళన నిర్వహించారు. ఉచిత ఇసుకను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ ఇప్పటికే ఇసుక కొత్త పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 సార్లు రివ్యూ నిర్వహిస్తే 3 సార్లు ఆయన నిరుత్సాహానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో నాయకులు వేసుకున్న చెప్పులతోనే ఈ ప్రభుత్వ నాయకులు కూడా నడుస్తున్నారన్నారు. రాష్ట్రంలో భవన నిర్మాణంలో ముందుకు సహాయక సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరదల్లోనూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లడ్డు వివాదంలో ఉన్నారని రాంభూపాల్ విమర్శలు చేశారు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఇసుక ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవ పరిస్థితిని గమనించి ప్రజలకు ఉచితంగా ఇసుక అందేలా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతున్నా ఇప్పటికీ ఇసుక సమస్య ఏమాత్రం కొలిక్కొచ్చినట్టు కనపట్టల్లా. ఎందుకంటే ఈ 100 రోజుల్లో ఉచిత ఇసుకను హామీ అమలు చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు 3 సార్లు రివ్యూ మీటింగ్ జరిపినాడు. ఈ 3 రివ్యూ మీటింగ్ల తర్వాత తేలింది ఏంటంటే ముఖ్యమంత్రి నిరుత్సాహానికి గురైనట్టుగా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. 3 సార్లు రివ్యూ చేసినా ఉచిత ఇసుక హామీ ఎందుకని అమలు కావడం లేదు అని చెప్పేసి మంత్రుల్ని అధికారులను ఆయన తీవ్రంగా అభ్యంతరం పెట్టినట్టు కనపడింది. కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీల నాయకులు గత ప్రభుత్వం చెప్పులతోనే ఈ రోజు ఆదాయాన్ని సంపాదించాలనుకుంటున్నారు. వాళ్ళు వదిలిన చెప్పుల్లో కాళ్ళు పెట్టి అదే పద్ధతుల్లో అవినీతి కార్యకలాపాలు చేసి ఇసుక ద్వారా కోట్లు సంపాదించాలనుకుంటున్నారు. అందుకనే ఇసుక ఉచితంగా హామీ అమలు కావడంలా ఈ రోజు అనేక చోట్ల చూస్తున్నాం. ట్రాక్టర్లు, ట్రిప్పర్లు రోడ్ల మీద విచ్చలవిడిగా ఇతర రాష్ట్రాలకు పోతున్నాయి టిప్పర్లు. కానీ వాళ్ళని పట్టుకోరు. ఎద్దుల బండి మీద సొంత ట్రాక్టర్ మీద ఏదైనా ఇసుక తెచ్చుకుంటే వాడిని పట్టుకొచ్చి కేసులు పెడతారు. పేదలకు, మధ్యతరగతి వారికి ఇళ్ల నిర్మాణానికి ఇతరత్ర వాళ్ళ సదుపాయం కల్పించడంతో పాటు భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఈ 100 రోజుల్లో ఉచిత ఇసుక అమలు చేయలేదనే విషయాన్ని ప్రజలు గుర్తించకుండా ఉండడానికి డైవర్షన్ పాలిటిక్స్ అమలు చేస్తున్నారు. అక్కడ వరదలు వచ్చినాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు బిజీ. ఇలా తిరుపతి లడ్డులో ఉప ముఖ్యమంత్రి బిజీ. తిరుపతి లడ్డుకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది అవసరమా కాదా అనేది సుప్రీంకోర్టు తెలుస్తుంది. కానీ ప్రజల కోట్ల మంది జీవనానికి సంబంధించిన ఇసుకను దాని గురించి ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే రాష్ట్రానికి దిక్కేవారు? గత ప్రభుత్వాన్ని ఎందుకని ప్రజలు విసరించుకొని ఓడించినారంటే ఈ రకమైనటువంటి భారాలను ప్రజలు అంగీకరించలేదు కాబట్టి ఓడగొట్టినారు. అదే పని మీ ప్రభుత్వం చేస్తే దానికి దీనికి తేడా ఏముంది? ఆ రోజు ఒక ట్రాక్టర్ 4,500 నుంచి 4,800 దాకా ఇసుక అవుతే ఈ రోజు కూడా 4,500 నుంచి 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక ట్రిప్పర్ గత ప్రభుత్వంలో 17,800 రూపాయలు వసూలు చేస్తే ఈ ప్రభుత్వం 14 నుంచి 16,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఏ తేడా లేదు, అదనంగా పెరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణం ఉచిత ఇసుక హామీని అమలు చేయండి అని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ధర్నాలు చేస్తున్నాం. ప్రభుత్వం స్పందిస్తే సరే, లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం అనుకునేటువంటి కార్యకర్తలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయాల్లో ఎన్నికలప్పుడు మాట్లాడుకుందాం. ఈరోజు ఉచిత ఇసుక హామీ అమలు కాకపోతే మీ ప్రభుత్వానికే నష్టం. కాబట్టి విమర్శలకు ప్రతిమర్శలు కాకుండా సమస్యను పరిష్కరించే దిశగా మీరు ఆలోచించాలని చెప్పేసి వారి పార్టీ కార్యకర్తలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం.